తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. మరి పోస్టైం పౌలు శీలలు మరి వాక్యము చెప్పకూడదని నిర్బంధించి చెరసాలలో బందీలుగా వేసినప్పుడు వారు దిగులు పడలేదు, చింత పడలేదు, వేదన పడలేదు, కలవరం పడలేదు, ఏ మాత్రం కూడా వేదనకు గురి కాలేదు. కానీ వారు కీర్తనలు పాడుచు దేవుని స్తుతించారు మధ్యరాత్రి వేళ. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ప్రార్థనలో మరి వారి ఎంత ధైర్యము కలిగి ఉత్సాహంతో ఆనందంతో మధ్యరాత్రి వేళ వారు కీర్తనలు పాడుచు దేవుని స్తుతించినప్పుడు ఏమి జరిగింది? మధ్యరాత్రి వేళ వారి యొక్క స్థుతులు, వారి యొక్క పాటలు దేవుని సన్నిధికి చేర్చబడి ప్రభువారు మరి ఆకాశము నా యొక్క సింహాసనము, భూమి నా పాదపీఠము, పాదపీఠమైన భూమిని ఒక్కసారి పాదముతో కుదిపినప్పుడు భూమి కంపింపబడి ఉన్నది. భూమి కంపింపబడి ఉన్నప్పుడు మరి చెరసాల తలుపులు తెరవబడ్డాయి, అదిరిపోయినాయి గోడలు. ప్రియబిడ్డలారా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన స్థుతులు మరి దేవుని స్తుతించే స్తుతి గానములతో దేవుని నామమును ఘనపరిచినప్పుడు నిశ్చయముగా ప్రభువారు ఆయన భూమి పాదపీఠమైన భూమిని కంపింప చేయగలిగిన గొప్ప శక్తి సామర్థ్యుడు. గొప్ప భూకంపము కలిగినప్పుడు గోడలు అదిరిపోయి తలుపులు తెరవబడినప్పుడు నిద్రిస్తున్న ఆ యొక్క చెరసాల నాయకుడు మేలుకొని ఏం జరిగింది? అయ్యో ఖైదీలు పారిపోతారు అనుకున్నప్పుడు దీపమును వెలిగించాడు. రక్షణ పొందడానికి నేనేం చేయాలి? దట్స్ కాల్డ్ ప్రేయర్. మన ప్రార్థనలో అలాంటి శక్తి ఉందా? అలాంటి శక్తి ఉంటే ఇస్సాకు పొందిన గొప్ప ఆశీర్వాదము యేసు నామములో మీ కుటుంబములో కుమ్మరింపబడును గాక. ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ధ్యానిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఇస్తున్నాను, ఏ సాకులు చెప్తున్నావా? నీ ప్రార్థన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన విధేయత ఇస్తున్నావా? విధేయత కలిగి ఉంటున్నావా? సమర్పణ జీవితము కలిగి ఉన్నావా? ప్రార్థన జీవితము కలిగి ఉన్నావా? జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రియబిడ్లారా. తొలకరి వార కార్యక్రమంను వీక్షించున్న ప్రియబిడ్లారా, ధ్యానించే అనుభవం ఉండాలి. వాక్యమును వినటమే కాదు, కానీ చదవడమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానించినప్పుడు మన హృదయంలో ఒక ఉప్పొంగుచున్న ఆత్మ, ఆనందంతో పరవశించే ఆత్మ మనలను ఎంతో ఉజ్జీవింప చేస్తుంది, ఆనందింప చేస్తుంది. అశాంతిని, అసమాధానాన్ని, కలవరాన్ని, వేదనను ఎవ్రీథింగ్ ఇట్ విల్ గో ఆఫ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ధ్యానించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఏం ధ్యానిస్తున్నాము? ఎవరు ఎటుపోతున్నారు, ఎవరు ఎటు వస్తున్నారు, ఏం జరుగుతుంది, ఇవి కాదు. వేస్ట్ ఆఫ్ టైం. మన జీవితంలో అది ఏది కూడా మనల్ని ఉద్ధరించదు, కానీ కేవలం ప్రార్థన శక్తి, వాక్యము ధ్యానించే అనుభవం మాత్రమే మనలను భూమి మీద ఉద్ధరిస్తుంది, నిత్య రాజ్యమునకు వారసులను చేస్తుంది. అటువంటి అనుభవం కలిగి ఉన్నవాడు ఇస్సాకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించినట్లయితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా క్రింద చదివితే చాలా ఆస్తి, ఇవన్నీ కూడా భూ సంబంధమైనవి, ఇవన్నీ ఇస్తున్నారు ప్రభువారంటే ఖచ్చితంగా నిత్య రాజ్యమునకు కూడా వారసులుగా చేస్తారు. మన పరిశుద్ధ జీవితం, ప్రార్థనా జీవితం, ధ్యానించే అనుభవం, విధేయత కలిగిన అనుభవం, సమర్పణ కలిగిన జీవితము మనం కలిగి ఉండాలి ప్రియబిడ్లారా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, 5వ మాటగా విత్తనము వేసి, విత్తనము వేయడం అంటే మరి సోమరి మరి పొలము దున్నవలసిన సమయం అందు దున్నకుండా అతడు సోమరి నిద్రిస్తాడు. అతనికి ఏముంటుంది? ఏమాత్రం ఆశీర్వాదం ఉండదు, ఆ ఫలమును అనుభవించడు. కాబట్టి మనము చురుకనం కలిగి పొలము దున్నవలసిన సమయంలో దున్ని విత్తనము వేసే అనుభవం కలిగి ఉండాలి. విత్తనము అనగా దేవునికి ఇచ్చే భాగములు దేవునికి ఇవ్వాలి. కష్టార్జితాన్ని అనుభవిస్తూ దేవుడిచ్చిన ఆ యొక్క కష్టార్జితంలో నుండి ఇవ్వవలసిన 10వ వంతు దేవునికి ఇవ్వకుండా మనము దాన్ని కూడా తింటే ఏదో ఒక సమయాన్న ఏదో ఒక రూపంగా అది వ్యర్థంగా పోతుంది. అది నేను మరలా చెప్పవసరం లేదు, కానీ అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది. కాబట్టి దేవునికి ఇచ్చే భాగములు దేవునికి హృదయపూర్వకంగా
సనుగు కొరక, గొణుగు కొరక, మరి ఉదార స్వభావముతో మాసిదోనియ ప్రజలు ఏ విధంగా దేవునికి ఇష్టపూర్వకంగా ఇచ్చి ఉన్నారో ఆ విధంగా ఇచ్చినప్పుడు ప్రభువారు మన దృష్టిస్తారు. ప్రభువారు మనకిచ్చినది మనమే ఉంచుకొనక మనం ప్రభువారికి ఇస్తున్నామని ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్ అంటు గాడ్ ఆల్ మైటీ వాట్ ఆల్ దట్ గాడ్ హ్యాడ్ బ్లెస్డ్ us. దేవుడు మనల్ని దీవించిన విధానాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని ప్రభువారు గమనించి ఆశీర్వదింప చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం గమనించినట్లయితే 10వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ రిచ్ అండ్ హీ హ్యాస్ నో సారో విత్ ఇట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం అనుకుంటాం ఇంటిల్లిపాది కష్టపడుతున్నాము, ఏమాత్రం కూడా మరి సమృద్ధి లేదు అని. మరి నరుల కష్టము చేత ఆశీర్వాదం రాదు, సమృద్ధి రాదు. కానీ యెహోవా ఇచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యంతో పాటు ఘనత ఇస్తుంది, కీర్తి ఇస్తుంది, ప్రతిష్ఠిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభు వారు ఇస్సాకును దీవించడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా తండ్రి మాటకు విధేయత చూపించి ఉన్నాడు. రెండవదిగా సమర్పణ జీవితం కలిగి ఉన్నాడు. మూడవదిగా ప్రార్థనా పరుడై ఉన్నాడు. నాలుగవదిగా ధ్యానించేవాడుగా, దేవుని వాక్యమును ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు. విత్తనం వేసే అనుభవం అనగా దేవునికి ఇచ్చే భాగములలో దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడగు వరకు దేవుడు అతన్ని అభివృద్ధి చేయించు వచ్చెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రియబిడ్డలారా, నీవు నేను కరువు లేకుండా, నీవు నేను రోగములు రుగ్మతలు లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా, ఎటువంటి నిరుత్సాహములు నిస్సహాయతలు, ఎటువంటి మానసిక వ్యాకులత, కుటుంబాల కలహాలు లేకుండా ఉండాలి అంటే దేవుని మాటకు లోబడే వ్యక్తులుగా, సమర్పణ జీవితము కలిగి, ప్రార్థన జీవితము కలిగి, ధ్యానించే అనుభవం, దేవునికి ఇచ్చే అనుభవాలు కలిగి ఉండాలి. ఈ విధంగా ఉంటూ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఐశ్వర్యవంతముగా మార్చబడతాయని కోరుకుంటూ ఈ మాటలు ముగించుచున్నాను. జీవము కలిగిన జీవాధిపతి అయిన దేవుడు ఈ మాటలు మన వినికిల్లో నీరు కట్టి ఫలింప చేరుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, మీ స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి విత్తబడిన ఈ యొక్క వాక్యము ప్రభువా, విని ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో నూరంతలుగా తండ్రి ఫలాభివృద్ధి దాయించండి. బ్లెస్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఓ లార్డ్. దోస్ హు ఆర్ ఇన్ సారో, లార్డ్ ఫాదర్. దోస్ హు ఆర్ డిస్కరేజ్మెంట్, ఓ లార్డ్ ఫాదర్. దోస్ హు ఆర్, లార్డ్ ఫాదర్, facing lot of problems, so Jesus, whatever it might be, release that power, O Lord. Rebuke all problems and sickness, O Lord Jesus, Almighty God. దేవా, మీరు చిందించిన అమూల్యమైన రక్తము చేత ప్రతి ఒక్క బంధకముల నుండి విడుదల దాయించండి. నిరుత్సాహములు, నిస్సహాయతలు, కరువు, వేదన, మానసిక వ్యాకులత, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలములు దాయించండి దేవా. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు, యవనస్తులకు దాయించండి. యవనస్తులు మంచి నడవడిక కలిగిన జీవితము కలిగి జీవించే కృపా అనుభవాలు దాయిచ్చేయమని కృపకాయ వేడుకుంటున్నా. ఇస్సాకు తండ్రి మాటకు లోబడి సమర్పణ జీవితం కలిగి, ప్రార్థన అనుభవం కలిగి, ధ్యానించే వ్యక్తిగా తండ్రి అయా తండ్రి మీకు ఇచ్చే ప్రభా అయా నూరంతల ఆశీర్వాదము పొందిన వ్యక్తిగా ఆ విధంగా మా కుటుంబాలు అన్నీ తండ్రి మీ నామమున తండ్రి హెచ్చింపబడును గాక. ఆ విధంగా కుటుంబాలను సిద్ధపరచమని కృపగా వేడుకుంటూ కడవరెంత దినాల్లో ప్రభువా తండ్రి ఆత్మీయ జీవితంలో కాపాడుకుంటూ పరిశుద్ధ జీవితమును ఆయా జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనకును, తొలకరివాన కార్యక్రమమును వీక్షించుచున్న ప్రతి కుటుంబమునకును, నశించిపోతున్న ఆత్మలకును, సర్వలోక పరిశుద్ధులకును సదా తోడయుండి నడిపించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము నూతన జన్మదినము జరుపుకుంటున్న ప్రియబిడ్డలందరికీ నూతన జన్మదిన శుభాకాంక్షలు. నూతన వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డలకు నూతన వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేయుచున్నాం. Praise the Lord. May God bless you all. Praise the Lord.